వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు నారగోని మరియు పార్టీ మహిళా అధ్యక్షురాలు దేవి పొట్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కాపు ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ కాపుల ప్రయాణం ఎటువైపు అనే అంశంపై నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. కాపు సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కాపు సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. నా పేరు తిరుమల నాయుడు అండి. ఈ వేదిక ముఖ్యంగా కాపులు ప్రయాణం ఎటువైపు అనే అంశంలో మరి నాకైతే ఈ పొలిటికల్ జస్టిస్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గారు ఎవరైతే నారగోని గారు ఉన్నారో ఆయన వింటున్నానే కానీ అంటే ఆయనలో ఒక మంచి స్టఫ్ ఉంది, మంచి విద్యావేత్త, నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయితే తెలుసు. కానీ నాతో ఆయనతో మరి మమాయికమై కాపుల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆయనతో కలిసి నడవాలన్నది నా యొక్క ప్రధాన ఉద్దేశం. కాపులు అందరూ కూడా ఎక్కువ జనాభా ఉన్నారు, కానీ ఐక్యత లేదండి. మెయిన్ ఏంటంటే ఐక్యత లేదు. ఐక్యత ఉంటే మాత్రం మన కాపులందరూ కూడా ఐక్యతగా నిలబడగలిగితే ఆ శ్రీరామ రక్ష మనకు ఉన్నట్టే. కానీ ఆ ఐక్యత లేకపోవడం వల్ల పార్టీలు ఏం చేస్తున్నాయి, రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఒక పార్టీ ఇంకొక పార్టీ రకరకాల అన్ని పార్టీలు ఎవరిని వాడుకుందామంటే ఫస్ట్ కాపుల్ని వాడుకుందామని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తర్వాత ఎవరున్నారు, నెక్స్ట్ బీసీలు ఉన్నారు, ఎక్కువ మంది బీసీలను వాడుకుందాం, లేదా ఎస్సీ వాళ్ళని వాడుకుందాం, లేదా ఎస్టీ వాళ్ళని వాడుకుందాం. ఈ 4 కులాలని, మైనారిటీని మనం 5 కులాలు కానీ కలిసి ఉంటే ఖచ్చితంగా మనకి రాజ్యాధికారం వస్తుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనకి ఐక్యత కావాలి. కాపుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి పని మీద నాకైతే ఉంది. నేను ఒక 5-6 నెలలు, ఒక 1 yearలో మళ్ళీ ఈ కాపుల్ని ఒక సంఘటితం చేసి అందరినీ కలిపి ఒక తాటి మీద తీసుకురావాలనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ నేను వేరే బిజినెస్లో ఉండటం వల్ల రాలేకపోయా. ఖచ్చితంగా ఒక 1 yearలో మళ్ళీ 2029 లోపు, ఒక 1 year లోపు మరి మన నాయకుడైనటువంటి నారగోని గారి సమక్షంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మళ్ళీ మైనారిటీ, కాపు నాయకులు అందరినీ ప్రతి ఏరియా సార్ అంటున్నారు, అలాగే మేడం గారు, దేవి గారు చెప్పినట్టు ప్రతి ఏరియాకి మనం వెళ్ళి అందరినీ కలిపి సమావేశాలు పెట్టకపోతే కలవరు, ఐక్యత ఉండదు, విడగొడుతున్నారు. రోజు పార్టీలు రచించేది విడగొట్టడం ఎట్లా అనేది ప్లానింగ్లో ఉన్నారు. ప్రతిరోజు ఇదే ప్లానింగ్లో ఉన్నారు. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. 2 కులాలు వెళ్తున్నారు. వాళ్ళకి అన్ని పోస్టులు వస్తున్నాయి, అన్ని అధికారాలు వస్తున్నాయి, ధనం వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కానీ కాపులకి, బీసీలకి, ఎస్సీ, ఎస్టీ మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నామండి. ఇది మాత్రం వాస్తవం. దయచేసి అందరూ గమనించి కాపులు కానీ, బీసీ కానీ, ఎస్సీ, ఎస్టీ మనం అందరం ఐక్యతగా ముందుకెళ్ళాలనేది నా యొక్క ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే మరి ముఖ్యంగా మరి ఈ రోజున కాపుల యొక్క మరి నారగోని గారు అనగానే నాకు భలే అంటే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళని కూడా నేను చూసి ఉన్నాను. నేను వాళ్ళు ఎలా ఏంటి వాళ్ళ యొక్క చరిత్ర కూడా నాకు తెలియదు. అలా నాకు తెలిసింది ఏంటంటే వంగవీటి మోహన్ రంగా గారు, లేదా పిల్లా వెంకటేశ్వర గారు, ముద్రగడ పద్మనాభం ఇలా తెలుసు. కానీ వాళ్ళెవరో తెలియదు. వాళ్ళందరూ జీవిత చరిత్ర, ఇంత పెద్ద చరిత్ర ఉందా అనేది నాకు ఈ రోజు నాకు చాలా స్పష్టంగా అని చెప్పారు. మరి మనం అందరం అంతే. ముఖ్యంగా నేను ఏంటంటే కాపులు మరి ఇందాకడ మన రాజశేఖర్ గారు చెప్పినట్టు ఒక దామాష ప్రకారంగా సీట్లు కావాలి. దామాష ప్రకారంగా బీసీలకి, ఎస్సీ, ఎస్సీకి, ఎస్టీకి, అట్లాగే కాపులకి అందరికి కూడా ఒక దామాష ప్రకారంగా మనం సీట్లు ఎవరు ఇస్తారో వాళ్ళకే మనం సపోర్ట్ ఉంటాం, లేదా మనమే బలవంతంగా పార్టీ పెట్టాలి. దానికి నా సపోర్ట్ అయితే ఉంది. నేనైతే తిరుగుతా. ఒక 1 year పాటు ఎలక్షన్ ముందు తిరగాలని, నేను పొలిటికల్లోకి వెళ్ళాలని ఉంది. ఏదో పొలిటికల్ ఒక ఎమ్మెల్యే అయిపోవాలని కాదు ఉద్దేశం. రాజకీయంగా చైతన్యం తీసుకురావాలి కాపుల్లో, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలో కూడా అందరిలో మార్పు రావాలి. సభలు నిర్వహిస్తాం. తర్వాత
పొలిటికల్ ఎజెండా అనేది మరి పెద్దలు నారగోని ఆయన యొక్క ఆధ్వర్యంలో మనం ఎజెండా తయారు చేసుకుందాం. ముందు సభలు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి సభలు ఆ ఏరియాలో కాపులు ఎంతమంది ఉన్నారు, మరి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది కలిస్తే ఆ నియోజకవర్గం ఏమవుతుంది అనేది ముందు అసలు మనం ఆ సమన్వయం చేయగలిగి ఐక్యత చేయగలిగితే రాజ్యాధికారం అప్పుడు వస్తుందండి. అంతేగాని మనం కావాలని కలిసి ఉండాలని అనుకుంటున్నాం, మాటలు మాట్లాడుకోవడానికి ఏదో ఒక సభ పెట్టుకోవడానికి కాపులు ఏదో అధికారమో లేదో బీసీల అధికారం అంటే ఇలా రావండి. తిరగాలి ప్రతి ఏరియాలో ఏ నాయకులు ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు, అమ్ముడు పోతున్నారు. ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు ఏదో ఒక వ్యక్తికో మనం కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. మన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో మన కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడా ఓ దామాషా ప్రకారంగా మనం ఒక నిర్ణయం తీసుకుని ఒక ఎజెండా తయారు చేసుకుని అప్పుడు పొలిటికల్గా 29కి యుద్ధానికి వెళితే మిగతా వాళ్ళందరూ మన కోసం వాళ్ళే వస్తారండి. ఎవరు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన లేదు. మనం చేయాల్సిన ఏంటంటే ప్రతి ఏరియాకి నాయకులు తయారు చేయాలి. ఆ నాయకులు తయారు చేస్తేనే రేపొద్దున వేల మంది, లక్షల మంది మీటింగ్లు పెట్టగలుగుతాం, లేకపోతే ఏమి చేయలేము. నా వంతు నేను నారగోని గారికి నన్ను పరిచయం చేసినటువంటి మరి నా యొక్క పార్ట్నర్ అటువంటి అయ్యన్న బాబు గారు, ఆయనకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలాగే నన్ను నమ్మి వచ్చి మన నాగినేని హనుమంతరావు గారు, వెంకటరమణ, కుమార్ గారు వీళ్ళంతా అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. డాక్టర్ జ్ఞానానంద్ అండి, అంతర్జాతీయ వైద్య నిపుణులు మరియు లీగల్ కన్సల్టెంట్. ఈరోజు ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నారగోని గారికి అలాగే దేవి మేడం గారికి అలాగే సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సో కాపు అంటే కాపాడేవాడు, రక్షించేవాడు. అంటే ఈ కాపు సమాజంలో పుట్టిన చరిత్ర ఏం చెబుతుందంటే, కాపు సమాజంలో పుట్టినటువంటి ప్రతి కాపు కూడా ఒకప్పుడు భూమిని కాపాడాడు, ఒకప్పుడు వ్యవసాయాన్ని కాపాడాడు, ఒకప్పుడు భద్రతను అంటే స్త్రీల యొక్క భద్రతను కాపాడాడు. అందుకే కాపు అంటే అదొక కులం మాత్రమే కాదు, అదొక బాధ్యత కూడా. ఈ రాష్ట్రంలో కాపుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కాపులు సీఎం అయినది లేదు. అందుకనే నేషనల్ పొలిటికల్ ఫ్రంట్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ అనేటువంటి 2 సంస్థల ఆధ్వర్యంలో పొలిటికల్ లీడర్స్ని తయారు చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి ఆల్రెడీ కోర్సు మెటీరియల్ కూడా తయారైంది. ఆ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థతో రికగ్నైజ్ అయి ఉంది, రిజిస్టర్ అయి ఉంది. ఆ సంస్థ నుంచి మేము ఆంధ్రప్రదేశ్ నలుమూలల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే లీడర్స్, మన కాపు కులంలో లీడర్స్ తయారు కావాలి, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలలో లీడర్స్ తయారు కావాలి. ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. అయితే ఈ లీడర్షిప్ క్వాలిటీ లేకపోవడం వలనే కాపులు ఈ రోజుకి కూడా అనగదొక్కబడుతున్నారు. సో అందుకని మేము కాపులని లీడర్స్గా, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను లీడర్స్గా తయారు చేయాలని నిర్ణయించడం జరిగింది. సంస్థను స్థాపించడం కూడా జరిగింది. సో ఇకపోతే నా కోరిక ఏంటంటే, ప్రతి కాపు కుటుంబంలో కనీసం ఒక డాక్టర్ ఉండాలి, అలాగే ప్రతి కాపు కుటుంబంలో కనీసం ఒక ఇంజనీర్ ఉండాలి, అలాగే ప్రతి కాపు కుటుంబంలో కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, అలాగే ప్రతి కాపు కుటుంబంలో కనీసం ఒక వ్యాపారవేత్త ఉండాలి, అలాగే ప్రతి కాపు కుటుంబంలో కనీసం ఒక ప్రజా సేవకుడు, ఒక లీడర్ ఉండాలి. సో ఒక లీడర్గా తయారవ్వాలనుకున్నా, ఒక డాక్టర్గా తయారవ్వాలనుకున్నా, లేదా ఒక బిజినెస్ మ్యాన్గా తయారవ్వాలనుకున్నా మమ్మల్ని సంప్రదించినట్లయితే మాకు అనేక సంస్థలు ఆల్రెడీ ఉన్నాయి. మేము లీడర్స్గా తయారు చేసేటువంటి అనుభవాలు ఆల్రెడీ గోగినేని గారి దగ్గర ఉన్నాయి. అలాగే నేను బుక్ కూడా రాశాము. సో అలాగే డాక్టర్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ నేను డాక్టర్ని బేసికలీ అటువంటి సహాయ సహకారాలు కూడా మేము అందించడం జరుగుతుంది. ఇకపోతే ఈ కాపు కుటుంబం నుంచి వచ్చినటువంటి అనేక పెద్దలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం, నా పేరు వెంకటరమణ. నేను పొలిటికల్ అనాలిసిస్గా కూడా పనిచేస్తూ ఉంటాను.
అయితే ఇక్కడ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నారగోని గారికి ధన్యవాదాలు. తర్వాత నాయుడు గారికి. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే సబ్జెక్ట్ ఒకే ఒక సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. లీడర్షిప్గా ఎలా ఎదగాలి. ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం 2 కులాలకే ఎందుకున్నాయి అనేది ముఖ్యంగా 2 ముక్కల్లో చెబుతాను. ప్రపంచ చరిత్ర కానీ భారతదేశ చరిత్ర కానీ మొత్తం చూస్తే అధికారం అనేది దేనికి వస్తుందంటే, అధికారం ఎవరి చేతులు అయితే భూములు ఉన్నాయో ఎక్కువ శాతం వాళ్ళకి అధికారం వస్తుంది. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భూముల మీద ఎక్కువ అధికారం ఎవరికి ఉంది? రెడ్లకి, కమ్మలకి ఉంది. తర్వాత కాపులు కూడా వ్యవసాయదారులు ఉన్నారు. కానీ 70% మంది కాపు కులస్తులు అందరూ కూడా చాలా పేదరికంలో ఉన్నారు. అంటే కూలి పనికి వెళ్ళటం కానీ, లేకపోతే కౌలు రైతులు కానీ, లేకపోతే చిన్న చిన్న చిరుద్యోగులు ఉండటం కానీ ఇలాగే జరుగుతుంది. కానీ అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే లీడర్గా ఎదుగుతాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇవాళ ఒక మీటింగ్ పెట్టాం, లేదు ఒక ర్యాలీ చేసాం. ఏం కావాలి దానికి? ఒక 50 మంది కుర్రోళ్ళు వస్తారు, బైక్ రేస్కి వస్తారు. వాళ్ళకి పెట్రోల్ ఎవరు కొట్టిస్తారు? లేకపోతే వాళ్ళకి భోజనం ఎవరు పెట్టిస్తారు? వీటి మీద లీడర్షిప్ క్వాలిటీస్ ఆధారపడి ఉన్నాయి. కానీ నేనేదో నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే నేను లీడర్గా ఎదుగుతాను అనేది అబద్ధం. అది మనం వేదికల మీద చెప్పుకోవడానికి పనిచేస్తుంది. ఎవరికైతే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లీడర్గా ఎదుగుతారు. వాటర్ డబ్బులు లేకుండా ఓటేయటం లేదు. ఇది అందరం అంగీకరించాల్సినటువంటి నిజం. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కనీసం ఈ రోజున 10 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. వారు మాత్రమే ఎమ్మెల్యే అవ్వగలరు. బీసీ, ఎస్సీ, కాపు మిగతా కులాల నుంచి ఎందుకని రాజ్యాధికారం రావట్లేదంటే వీళ్ళ చేతిలో పొలాలు లేవు. ఇవాళ 1,00,000 రూపాయలు ఉన్న ఎకరం 1,00,00,000-1,50,000 రూపాయలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మొత్తం. మీరు ఎక్కడైనా చూసుకోండి. ఈ పొలాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళది రాజ్యాధికారం. అంతేగాని కులాల వైజ్గా రాజ్యాధికారం విభజించబడాలంటే మనం దాన్ని రాసుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే, నా పేరు చింతా రాజశేఖర్. నేను చాలా టీవీ ఛానల్స్లో రాజకీయ విశ్లేషకుడిగా మీకు పరిచయం. ఒక కాపు వేదిక నుంచి మాట్లాడటము ఇది మొట్టమొదటిసారి కాబట్టి ఏం మాట్లాడాలి ఏమి అనేది ఇంకా నాకు కాకపోతే కాపులు రాజకీయంగా ఎదగాలంటే కాపుల జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సిన సీట్లు ఏంటి అనేది వాళ్ళు ముందు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. 20% పాపులేషన్ ఉన్న కాపులు మన రాష్ట్రంలో 170 సీట్లు ఉంటే కనుక 35 విధానసభ అసెంబ్లీకి 35, అలాగే మంత్రివర్గం 25 మంది మంత్రివర్గం అంటే 5 మంత్రివర్గ దాంట్లో మంచి కీలకమైన ఇది కావాలి. అంటే ఫైనాన్స్ కానీ లేకపోతే రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ అటువంటి మంచి ఇది ఒకటి కావాలి. అలాగే మనకి 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి కాబట్టి అందులో కూడా 20% అంటే 5 పార్లమెంట్ సీట్లు, అలాగే ఒక కేంద్ర మంత్రి పదవి. ఈ అంశాలు మాకు ఇచ్చిన పార్టీకే మేము ఓటేస్తాము అని ప్రజలు కనుక కాపులు కనుక తీర్మానించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మా కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నట్లే. అంతేగాని వాళ్ళు ఒక వ్యక్తిని నమ్ముకొని ఆ వ్యక్తి మా కోరికలు తీరుస్తారు, మా ఆశలు తీరుస్తారని ఎప్పుడైతే వాళ్ళు ఒక వ్యక్తిని నమ్ముకొని నడుస్తారో ఆ వ్యక్తిని ఇతర పార్టీలు కొనేస్తే వాళ్ళ కళలన్నీ కళ్ళలైపోతాయి, వాళ్ళ ఆశలు ఎప్పుడు నెరవేరు. ఇది గతంలో 2 సార్లు మనం చూసాము. పేర్లు అనవసరం, అందరికీ తెలుసు. మా వాడు ముఖ్యమంత్రి అవుతాడని ఇద్దరి మీద ఆశలు పెట్టుకున్నారు కాపులు. కానీ ఆ వ్యక్తులను ఇతర పార్టీలు కొనిస్తే వాళ్ళ కోరికలు నెరవేరలేదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ కాపులైనా సరే, బీసీ అయినా సరే, ఎస్సీ అయినా సరే, ఏ సామాజిక వర్గమైనా సరే ముందుకు వెళ్ళాలంటే ఒక్క వ్యక్తి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తిని కొనేస్తే ఆ సామాజిక వర్గం మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి అలాంటిది కాకుండా ఒక ఐక్య వేదిక రూపొందించుకొని ఒక స్టీరింగ్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకొని మాకు ఈ సీట్లు కావాలి. ఈ రాబోయే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో కాపులకి 35 అసెంబ్లీ స్థానాలు, 5 మంత్రివర్గం, రాష్ట్రంలో 5 మంత్రివర్గ స్థానాలు, 5 ఎంపీ సీట్లు, ఒక కేంద్ర మంత్రివర్గం సీట్ మాకు కేటాయించాలని కాపులందరూ ఒకే మాట మీద ఉంటే అది ఎవరు నెరవేరుస్తారనే అంశం మీద రాబోయే రోజుల్లో మళ్ళీ చర్చించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు దాన్ని నెరవేర్చే పరిస్థితి లేదనుకోండి. ఒక కొత్త ఫోర్స్ ఏర్పడడానికి ముందు ఈ గ్రౌండ్ అనేది ఏర్పడాలి. బీసీలు కూడా అలాగే మాకు స్థానాలు కావాలి. 65 స్థానాల్లో 70 స్థానాల్లో వాళ్ళ
తమాషా ప్రకారం మాకు 70 స్థానాలు ఇచ్చిన పార్టీకే మేము ఓటు వేస్తాము, మాకు ఇన్ని మా వర్గాలు కావాలి, మాకు ఇన్ని ఎంపీ సీట్లు కావాలి, కేంద్రంలో మాకు ఇవి కావాలి, ఆ ఇచ్చిన పార్టీకే ఓటు వేస్తామని ఒక ఫిగర్ డిసైడ్ అయ్యి దాన్ని డిక్లేర్ చేసి ఆ పార్టీ వెనకాల మేము ఉంటామంటే ఇప్పుడు అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న పార్టీలకి గత్యంతరం లేకుండా తల వంచి ఈ డిమాండ్లకి తలగాల్సిన అవసరం. కాకపోతే ఏ వర్గమైనా సరే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటే మాత్రము ఆ ఒక్క వ్యక్తిని ఇతర పార్టీలు బలమైన పార్టీలు కొనేస్తే ఆ సామాజిక వర్గం మొత్తం నష్టం. ఇది మాత్రం మనసులో పెట్టాలి. నా పేరు పసుమేటి సాయిబాబు. నేను నందిగాం నియోజకవర్గం నుంచి వచ్చాను. నేను గత 33 years నుంచి పొలిటికల్గానే ఏదో ఒక పదవిలో ఉంటూ ఉన్నాను. అయితే కాపులు అనేవాళ్ళు కాపు ఓటింగ్ అనేది 20% ఉన్నప్పటికీ తగిన ఏ పార్టీలో కూడా తగిన కాపులకు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి వీళ్ళెవరికి కూడా సరైన ప్రాతినిధ్యం ఉండట్లేదు, సరైన న్యాయం జరగట్లేదు. అలాగనే కాపుల గురించి ఇప్పుడు నారగోని సార్ చాలా విపులంగా చెప్పారు. ఇంతకాలం కూడా నేను ఇంత విపులంగా చెప్పిన నాయకుల్ని ఎవరిని కూడా నేను ఇంతవరకు ఎన్నో మీటింగులు చూశాను, ఎంతో చూశాను, కానీ ఎవరు కూడా ఇంత చరిత్ర ఉంది ఇలా అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఏదో పుస్తకాల్లో చదవటం లేదా వింటూ తప్ప. ఈరోజు ఈ యొక్క సమావేశానికి నేను రావడం వలన ఈ విషయాలని తెలుసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఈ కాపులకి, బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలుపుకుని పోతే రాజ్యాధికారాన్ని కొత్తగా సృష్టించగలము. కొత్తగా ఈ ఉపకులాలు అందరూ కలిస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందని భావించి నేను ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. దేవి పొట్లూరి రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షులుగా, నేషనల్ పొలిటికల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఈ ముఖ్యమైన సమావేశంలో డిమాండ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. 79 సంవత్సరాల చరిత్రను చూసుకున్నప్పుడు రాజకీయ నేపథ్యం ఎలాగా ఉంది, ప్రజలకు న్యాయం జరుగుతుందా, ఇలాంటి అంశాలను మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజున ముఖ్యంగా బలమైన నాయకత్వం ఉన్న కాపు రాజకీయం గురించి మాట్లాడుతూ ఉన్నాను, కాపు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాను. బలమైన నాయకులు చరిత్రలో చూసుకున్నప్పుడు కాపు రాజకీయ వర్గంలో ముఖ్యమంత్రి అవ్వాల్సిన నాయకత్వం వాళ్ళలో ఉంది. బీసీలు, కాపులు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి ఒక ఉద్యమాన్ని మేము ప్రారంభించబోతా ఉన్నాం. ముందు ఆంధ్ర రాష్ట్రం అంతటా బలమైన నాయకత్వాన్ని మేము ఏర్పాటు చేయడానికి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేధావులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన నేతలు దీంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పినప్పుడు రాజకీయ న్యాయం అనేది చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. అన్యాయం జరుగుతోంది, సగభాగం ఉన్న ప్రజలకి అన్యాయం జరుగుతుంది. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ దీనికి తెరదించుతా ఉన్నాం. మేము ఈ రోజున ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాం, ముందుకు వెళ్తాం. పెద్దలు ఈ రోజున అందరూ ఉన్నారు దీంట్లో. నారగోని సార్ అనేది పెద్ద నేత, అతను ఎంతో మంచి అభిప్రాయంతో రాజకీయంగా మంచిగా ముందుకు తీసుకెళ్లాలనేది అతను ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ తీర్మానంలో ప్రజలందరూ, నాయకులందరూ మాకు మద్దతు తెలిపారు. దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఉద్యమాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుని రాబోయే రోజుల్లో 1000-2000 మందితో మేము కాపులు, బీసీలము, ఎస్టీలను కలిపి ఇక్కడ ధర్నా చేయబోతున్నామని మేము చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు. దేవి పొట్లూరి. వర్ధిల్లాలి కాపు బీసీ దళిత ఐక్యత, వర్ధిల్లాలి కాపు బీసీ దళిత ఐక్యత, వర్ధిల్లాలి కాపు బీసీ దళిత ఐక్యత. జస్టిస్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ శాఖ యొక్క ఆధ్వర్యంలో మరి పొట్లూరి దేవి గారు రాష్ట్ర అధ్యక్షులు, వారి అధ్యక్షతన ఈ ముఖ్యమైనటువంటి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏంటిది అని అంటే, కాపు ఉద్యమకారులైనటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి కాపు ఉద్యమకారులైనటువంటి గాజుల లక్ష్మీనరసు శెట్టి గారు, అదేవిధంగా మరి కేవి రెడ్డి నాయుడు గారు, కూర్మ వెంకట రెడ్డి నాయుడు గారు, అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, పెరియారు రామస్వామి నాయకర్ గారు, అదేవిధంగా తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉండి మరి 40 ఎమ్మెల్యే సీట్లను గెలిపించి
ఎంపీ సీట్లను పెద్ద మొత్తంలో గెలిపించినటువంటి జయసూర్య నాయుడు గారు, అదేవిధంగా మరి కోస్టల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వంగవీటి మోహన రంగ, అదేవిధంగా మిర్యాల వెంకట్రావు గారు, పిల్లా వెంకటేశ్వరరావు గారు, మరి నిన్నగాక మొన్ననే చనిపోయినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు, మరి బేతి రామ్మోహన్ గారు, వీళ్ళంతా కూడా ఏంటంటే కాపు ఉద్యమం నుంచి సుదీర్ఘ కాలం నుంచి వీళ్ళంతా కూడా కాపుల హక్కుల గురించి, అధికారాల గురించి పోరాటం చేసినటువంటి నాయకులు వీళ్ళు. వీళ్ళను ఒకసారి సంస్మరణ చేసుకొని, వాళ్ళను ఒకసారి గుర్తుకు చేసుకొని, కాపులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో కలిసి పనిచేయాలి, కాపులు రాజ్యాధికారంలోకి రావటం ఏ విధంగా ఉంది, ఈ కాపులు ఇప్పటి వరకు మరి పెద్ద జనసంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పరిస్థితి లేదు. అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇటు రెడ్డి వర్గము, ఇటు కమ్మ వర్గం యొక్క నాయకత్వంలో ఉండి వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మిగిలిన కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంతా కూడా మరి కేవలం ఏంటిది అని అంటే రాజకీయ బానిసలుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు ఇక్కడ కాపు నాయకులు, బీసీ, అదేవిధంగా ఇతర నాయకుల యొక్క ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాపులకు ఒక స్వతంత్ర ఉద్యమం గతంలో పిల్లా వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మరి ఏదైతే మిర్యాల వెంకట్రావు గారు ఏ విధంగానైతే మరి అవసరం అనుకున్నప్పుడు కాపుల పక్షాన నిలబడి పార్టీలను కూడా వదిలివేసి పార్టీలను లెక్క చేయకుండా మరి కాపుల కోసమే పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు మరి కాపుల ఉద్యమాన్ని స్వతంత్రంగా ముందుకు తీసుకుపోయే నాయకులు ఎవరున్నారు, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళ వారసత్వాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి. అదే కాకుండా ఈ బలమైనటువంటి కాపు వర్గం యొక్క మద్దతు లేకుండా బీసీలు కూడా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, ఎస్సీలు కూడా ఎస్టీలు కూడా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మిత్ర కులాలు. కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఎందుకు మిత్ర కులాలు అని అంటే వీళ్ళు అధికారంలోకి రాలేదు కాబట్టి. అధికారంలోకి వచ్చిన వర్గాలు రెండే రెండు, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. కాబట్టి కాపులు ఏంటిది అని అంటే వీళ్ళకు మిత్ర వర్గాలుగానే మరి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మరి అసంఖ్యాకంగా ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంకును సమీకరించి ఒక స్వతంత్ర మార్గంలో నడిపించడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా భవిష్యత్తులో కాపులు అధికారంలోకి వచ్చే విధంగా, బీసీలు అధికారంలోకి వచ్చే విధంగా, మరొకసారి ఎస్సీ ఎస్టీలు కూడా అధికారంలోకి వచ్చే విధంగా రాజకీయ శక్తిగా మారాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ చర్చలో మరి ఒక కొత్త రాజకీయ శక్తి ఏర్పడటం ఎట్లా, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏంటిది అని అంటే కేవలం ఒక వర్గము, ఒక కులం యొక్క చెప్పు చేతుల్లో వాళ్ళ నాయకత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మిగిలిన వాళ్లకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా రెండు కుటుంబ పార్టీలే, రెండు కుల పార్టీలే, కుటుంబ పార్టీలే. ఇంకా వాళ్ళ కులాలే ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా ఆ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా వాళ్ళ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి. ఇంకా వేరే కులాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. మరి అట్లాంటప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా మరి వర్ధిల్లటానికి అవకాశం ఉంది అని ఆలోచన చేసి మరి ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో రెండు తీర్మానాలు, ఒకటి ఏంటిది అని అంటే జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు అంటే కాపు, బలిజ, అదేవిధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలకు అందరికీ, ఈవెన్ రెడ్డి, కమ్మ వాళ్ళకు కూడా జనాభా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి అని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. రెండవ తీర్మానం ఏంటిది అని అంటే ఎక్కువ జనాభాగా ఉన్నటువంటి కాపులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఎక్కువ జనాభా ఉన్న బీసీలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఎక్కువ జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీలు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావాలి. ఈ మూడు వర్గాల నుంచి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రులు ఈ వర్గాల నుంచే ఉండాలి. ఇంకా ఇప్పుడు రెడ్డి వర్గం నుంచి ఆపేయండి, కమ్మ వర్గం నుంచి ఆపేయండి, మీరు చాలాసార్లు ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి ఇంకా ఆ వర్గాల నుంచి ఇప్పటికే చాలా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి వాళ్ళే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నారు. ఇక భవిష్యత్తులో కావాల్సింది మూడు వర్గాల నుంచే కావాలి అని ఒక తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకునే రానున్న కాలంలో అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక బలమైన మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ జరిగిన నిన్నగాక మొన్న ముద్రగడ పద్మనాభం గారు చనిపోవటం వల్ల ఈరోజు తూర్పుగోదావరిలో సంతాప సభ జరుగుతుంది, తాడిపల్లిగూడెంలో జరుగుతుంది. కాబట్టి మేము అనుకున్న నాయకులు కూడా కొంతమంది ఇంకా రాలేకపోయారు. కాబట్టి త్వరలోనే మళ్ళీ
రాజమండ్రిలో ఒక సమావేశం, విశాఖపట్నంలో ఒకటి, తిరుపతిలో ఒకటి, అనంతపూర్లో ఒకటి మీటింగ్ జరపాలని చెప్పి మరి నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి భవిష్యత్తులో ఇప్పుడున్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేయడం ద్వారా కలిసి వచ్చే అన్ని పార్టీలతోటి కూడా మరి రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వాన్ని, కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజిఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్. వర్ధిల్లాలి వంగవీటి మోహన్ రంగ నాయకత్వం. వర్ధిల్లాలి వంగవీటి మోహన్ రంగ నాయకత్వం. వర్ధిల్లాలి నారగోని గారి ఆలోచన పని విధానం. వర్ధిల్లాలి నారగోని గారి ఆలోచన పని విధానం. జోహార్.